నమస్తే సకులు. ఈరోజు కథ పేరు రాజుగారి ప్రాపకం. అవంతి దేశాన్ని ఏలే భాస్కరసేనుడు సమర్థుడైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అందుకు చాలా వరకు కారణం సుమాన్యుడు అనే రాజుగారి సలహాదారుడు. అతను రాజోద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు. ఏ ఏ శాఖలకు ఎందరెందరు ఉద్యోగులు అవసరమో, ఎవరెవరి పదవులు పెంచవచ్చో, వారి జీతాలు ఎంతెంత ఉండాలో రాజుకు చెప్పడం సుమాన్యుడి పని. ఎంతో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సుమాన్యుని గురించి చాలామందికి తెలియదు. అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం యత్నించే అవకాశం ఏర్పడుతుందని భాస్కరసేనుడు అతని ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు. సుమాన్యుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మికి కూడా తెలియదు. కానీ అతను చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైనదని ఆమెకు తెలుసు. ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవడం ఆమెకు చాలా బాధగా ఉండేది. ఆ విషయం ఆమె హెచ్చరించినప్పుడల్లా సుమాన్యుడు మన సంపాదన మనకు చాలినప్పుడు కదా అని ఆమె మాటను తోసిపారేసేవాడు. ఆఖరకు లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగవులాడింది. మీకన్నా వెనక వచ్చిన వాళ్ళు, మీకంటే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు. మనం మాత్రం చేతకాని వాడిలా సొంత ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నాం. ఇలా అని లక్ష్మి కొందరి పేర్లు కూడా చెప్పింది. అయితే ఇంత స్వల్పకాలంలో వాళ్లకు అంత డబ్బు ఎలా వచ్చిందంటావు అని సుమాన్యుడు అడిగాడు. రాజుగారి ప్రాపకం వల్ల. ఈ రోజుల్లో ముక్కుకు సూటిగా మన పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు. తరచూ రాజదర్శనం చేసుకుంటూ ఉండాలి. ఆయనను పొగుడుతూ ఉండాలి. తృణమో పణమో అర్పించుకుంటూ ఉండాలి. కుచేలుడు కూడా కృష్ణుడికి అటుకులు ఇస్తేనే కృష్ణుడు అతడికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు అన్నది లక్ష్మి. భార్య మాటలు సుమాన్యుడి మీద బాగా పనిచేశాయి. అది మొదలు అతను రాజదర్శనం చేసుకునే వారిని శ్రద్ధగా గమనించసాగాడు. 4 మెచ్చుకోలు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువైనా కానుకగా ఇచ్చుకున్న వారికి రాజదర్శనం లభిస్తున్నది. తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు వీళ్ళు క్షణాల మీద సంపాదిస్తున్నారు. ఈ సత్యం గ్రహించినాక సుమాన్యుడి మనసు మారింది. అతను నెమ్మదిగా తన పద్ధతులను మార్చుకోసాగాడు. పని కల్పించుకుని 1కి 2 సార్లు రాజును చూడబోవటము, మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించడము, చిన్న కానుకలు సమర్పించుకోవటము ప్రారంభించాడు అతను. ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేన మహారాజు తన ప్రధానమంత్రితో సుమాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించడం అవసరం అనిపిస్తున్నది. సుమాన్యుడికి మరొక ఉద్యోగం చూద్దాం, మీ ఉద్దేశం ఏమిటి అన్నాడు. సుమాన్యుడి లాంటి సమర్థుడు, అతను చేసే పనికి వేరొకరు మనకి దొరకడం కష్టం అనుకుంటాను అన్నాడు ప్రధానమంత్రి. అతనిలో పూర్వం ఉండిన సామర్థ్యం ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు. ఎందువల్ల అని ప్రధానమంత్రి అడిగాడు. ఒకప్పుడు అతను తన పనులన్నీ తానే చూసుకుని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపడానికి మాత్రమే వచ్చేవాడు. ఇప్పుడు అతను నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు. వెనకటిలా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచూ వచ్చి చూస్తున్నాడు. అంటే తీరుబడి ఎక్కువ అయిందనమాట. చిన్న చిన్న కానుకలు ఇచ్చి నన్ను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వరకు నన్ను తన పనితో సంతోషపెట్టినవాడు ఇప్పుడు కానుకలతో సంతోషపెడుతున్నాడంటే పనిలో అతను నేర్పు తగ్గిందనే కదా అన్నాడు రాజు. ప్రధానమంత్రి ఒక్క క్షణం ఆలోచించి, ఒక్కసారి నన్ను అతనితో మాట్లాడి చూడనివ్వండి అన్నాడు. రాజు సరే అన్నాడు. ప్రధానమంత్రి సుమాన్యుడిని కలుసుకుని, సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడు. అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలనుకుంటాడు. ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీ పైన నమ్మకం పోయింది. నీ ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది అన్నాడు. సుమాన్యుడు తన బాధ ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు. అంతా విని ప్రధానమంత్రి రాజుకి చెప్పాడు. భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమైంది. సుమాన్యుడి వంటి దక్షత కలవాడు తప్పుదారి పడితే తాను తెలుసుకోగలిగాడు. కానీ అదే పద్ధతి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు. ఆయన సుమాన్యుడికి చక్కని భవంతిని కట్టించి ఇచ్చి తనను పొగడవచ్చేవారిని, తనకు కానుకలు ఇచ్చేవారిని విమర్శనా దృష్టితో చూడడం నేర్చుకున్నాడు. క్రమంగా దేశంలో అసమర్థులకు రాజుగారి ప్రాపకం తగ్గిపోయింది. మరొక కథ. తండ్రిని మించిన కొడుకు. ఒకానొక దేశాన్ని ధవళసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఒక పర్యాయం ఒక భట్రాజు ఆయన ఆస్థానానికి వచ్చి ఆయనను సంప్రదాయం ప్రకారం పొగుడుతూ సంగీతంలో ఆయన నారద తుంబుర్లను మించినవాడు అన్నాడు. ధవళసేనుడు ఆశ్చర్యపోయి ఏమిటేమిటి అన్నాడు. లోగడ ఆయనను పొగిడిన వాళ్ళు పరాక్రమంలో అర్జునుడి కన్నా గొప్పవాడు అన్నారు. నిజమే కాబోలు అనుకున్నాడు ధవళసేనుడు. ఎందుకంటే ఆయన ఎన్నడూ యుద్ధం చేసే అవకాశమే రాలేదు. అలాగే ఐశ్వర్యంలో ఆయన్ను కుబేరుడితో పోల్చారు. కుబేరుడి వద్ద ఎంత ధనమున్నదో తెలియదు, కానీ అది నిజమే కావచ్చు అనుకున్నాడు.
అలాగే అనేక విషయాల్లో అబద్ధమని నిరూపించలేని కారణం చేత అనేక మంది పొగడ్తలను ఆయన నమ్మవలసి వచ్చింది. అయితే సంగీతం విషయంలో అలా కాదు. నలుగురిలో తాను పాడి వినిపించి దాన్ని ఎప్పుడైనా రుజువు చేసుకోవచ్చు. అంతకు పూర్వం తనను పొగిడిన వారెవరూ తన గానాన్ని పొగిడి ఉండలేదు. ఈ భట్రాజు మొదటిసారిగా ఈ సమస్య తెచ్చిపెట్టాడు. రాజు మంత్రిని దగ్గరికి పిలిచి తనకు సభలో గానం చేయాలని ఉన్నదని చెప్పాడు. రాజుగారి కంఠం వింటే చాలు ఆయన గానం ఎలా ఉండేది ఊహించుకోవచ్చు. ఆయన నిండు సభలో నవ్వుల పాలైపోతాడని భయపడిన మంత్రి తమ గానం అద్భుతంగా ఉంటుంది అనడానికి సందేహం లేదు, కానీ ముందుగా మీరు కొంత అభ్యాసం చేయాలి. కొలువు చాలించాక మనమిద్దరము ఉద్యానవనానికి పోదాం. అక్కడ మీరు సంగీత సాధన చేదురు గాని అన్నాడు రాజు. రాజు ఇందుకు సమ్మతించాడు. ఉద్యానవనంలో మంత్రి సమక్షంలో ధవళసేనుడు కర్ణ కఠోరంగా పాడుతూ ఉండగా హఠాత్తుగా వాళ్ళ ముందు ఒక గాడిద ప్రత్యక్షమైంది. వెంటనే రాజుగారు పాడటం ఆపి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అన్నాడు. రాజుగారి పాట విని ఆ గాడిద ఎలా ప్రవేశించిందో ఉద్యానవనంలో ప్రవేశించింది. అది రాజు చుట్టూ తిరగసాగింది. తన గానం ప్రభావం రాజు పొరపాటు లేకుండా అర్థం చేసుకుని పద మంత్రి ఇక పోదాం అన్నాడు. ఇద్దరూ నడుస్తుంటే గాడిద రాజు వెంట పడింది. రాజు చిరాకు పడి ఆ గాడిదను బయటికి గంటేయమని సేవకులతో చెప్పాడు. కానీ ఆ సాయంకాలం రాజు రాణి ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆ గాడిద ఒండ్రు పెడుతూ వచ్చి రాజు ముందు ప్రత్యక్షమైంది. రాణి చిరాకు పడి ఇదేమిటి అన్నది. రాజు గాడిదను మళ్ళీ బయటికి గంటించాడు. కానీ రాజుగారు ఎప్పుడు ఉద్యానవనానికి వచ్చినా ఆ గాడిద అక్కడ ప్రత్యక్షం కాసాగింది. దాన్ని ఎంత దూరాన వదిలినా అది ఉద్యానవనం చేరుతూనే ఉన్నది. దాన్ని ఉద్యానవనంలోకి రాకుండా చేయడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తే జనంలో గుసగుస బయలుదేరి అనవసరమైన ప్రచారం జరుగుతుంది. అందుచేత రాజు ఆ గాడిదను ఉద్యానవనంలోనే ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. కానీ ఆ గాడిద కనిపించినప్పుడల్లా రాజుకి తన సంగీతం గుర్తొచ్చి బాధ కలుగుతూనే ఉండేది. చిన్నతనం నుంచి తాను సంగీత సాధన చేసి ఉంటే తన గానం నిజంగా బాగుండేదని ధవళసేనుడికి తోచింది. అందుచేత ఆయన కనీసం తన కొడుకు అయిన సత్యసేనుడికి సంగీతం నేర్పించాలని నిశ్చయించాడు. సత్యసేనుడు 16 ఏళ్లవాడు. అతను రాచవిద్యలన్నీ అభ్యసించాడు, కానీ సంగీతం నేర్చుకోలేదు. తన కంఠం సంగీతానికి సరిపడదని అతని నమ్మకం. అయితే తండ్రి ప్రోత్సహించిన మీదట అతను సంగీతం నేర్చుకోదలిచాడు. అతనికి సంగీతం నేర్పడానికి గానాచార్యుల వారిని నియమించారు. సంగీత సాధన రాజోద్యానంలోనే జరగటానికి ఏర్పాటైంది. రాజు ఉద్యానం చుట్టూ గట్టి కాపలా పెట్టించాడు. తన కొడుకు పాట విని మరో గాడిద రావచ్చు అన్న భయం రాజుకి లేకపోలేదు. తొలిపాఠం ప్రారంభమైంది. గానాచార్యులు వారు చిన్న ఆలాపన చేసి సత్యసేనుడిని అనమన్నాడు. సత్యసేనుడు పాడుతూ ఉంటే రాజుకి దుర్భరం అనిపించింది. పాఠం కొద్దిసేపు జరిగిందో లేదో ఉద్యానంలో కట్టిపెట్టి ఉన్న గాడిద కట్లు తెంచుకుని పారిపోయింది. అది మళ్ళీ ఎన్నడూ ఉద్యానవనం ఛాయలకు రాలేదు. సత్యసేనుడి సంగీతం విద్యాభ్యాసాన్ని ధవళసేనుడు వెంటనే ఆపు చేయించాడు. ఆయనకు గాడిద బడిద శాశ్వతంగా వదిలిపోయింది. మరొక కథ పేరు గుర్తింపు. కర్పూర దేశాన్ని ఏలే వసంతరాయలకు తన ప్రజలంతా ఒక గొప్ప ప్రభువుగా గుర్తించాలని, తాను పురాణ పురుషుల్లాగా ఆచంద్రార్కం కీర్తి సంపాదించాలనే ఆశ ఉండేది. కీర్తికాంక్షతో ఆయన ఎన్నో ధర్మకార్యాలు, ప్రజా సౌకర్యాలు చేశాడు. తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆయన మారువేషంలో దేశ సంచారం చేస్తుండేవాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనను ప్రశంసిస్తూ ఉండడం విని ఆయనకి చాలా ఆనందంగా ఉండేది. అయితే ఒక గ్రామంలో రామయ్య అనేవాడు వసంతరాయల పట్ల అమితమైన నిర్లక్ష్యం ప్రకటించేసరికి రాజుకి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఏం గొప్పలేదు, ఆ రాజు మా ఊరికి ఏం చేశాడు అన్నాడు రామయ్య. వసంతరాయల మనసు చివుక్కుమన్నది. ఆయన వెంటనే ఆ గ్రామం అవసరాలను పరిశీలించి గ్రామ ప్రజలకు సరైన నీటి సదుపాయం లేదని తెలుసుకున్నాడు. గ్రామానికి అంతకు ఒకే చెరువు ఉన్నది. వానలు సరిగా లేకపోతే అది నిండదు. వసంతరాయలు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులతో సంప్రదించి ఆ గ్రామం మీదుగా వెళ్లేలాగా ఒక కాలువ తవ్వించాడు. కాలువ తవ్వకం పూర్తి కాగానే గ్రామ ప్రజల నీటి సమస్య తీరిపోయింది. వసంతరాయలు మారువేషంలో మళ్ళీ రామయ్యను కలుసుకున్నాడు. ఈసారి రామయ్య తనను పొగుడుతాడు అనుకున్నాడు. కానీ రామయ్య కాలువ తవ్విస్తే సరిపోయిందా, మాకున్నది నీటి ఇబ్బంది ఒకటేనా అన్నాడు. వసంతరాయలు ఆ గ్రామ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి రాకపోకల నిమిత్తం ఆ గ్రామానికి సరియైన బాట లేదని తెలుసుకుని బాట వేయించాడు. గ్రామాన్ని రహదారితో కలిపే బాట ఏర్పడింది. అప్పటికీ రామయ్య రాజు పట్ల అసంతృప్తే ప్రకటించాడు.
రాజు రామయ్య ధర్మమా అంటూ ఆ గ్రామానికి మంచి పాఠశాల, ఉచిత వైద్యశాల మొదలైన సదుపాయాలు కలిగించాడు. గ్రామానికి పట్టణం లక్షణాలు ఏర్పడ్డాయి. ఇన్ని సౌకర్యాలు ఏర్పడ్డాక గ్రామస్తులు రాజును తెగ పొగుడుతాడు అన్నారు. కానీ రామయ్య పొగడడం లేదు. చివరకు వసంతరాయలు విసిగిపోయి, ఏమిటి రామయ్య, ఊరంతా రాజును ఆకాశానికి ఎత్తుతుంటే నువ్వు మెచ్చుకోవే, నీదేదో వింత తత్వంగా ఉంది అన్నాడు. రాజు చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి పొగుడుతారు, నేనెందుకు ఆయన్ని పొగడాలి అన్నాడు రామయ్య చిరాగ్గా. రాజు చేసిన పనులకు ఊళ్ళో అందరూ బాగుపడి నువ్వు ఒక్కడివి మాత్రమే బాగుపడలేకపోయావా అని వసంతరాయలు అడిగాడు. అంతే మరి, కాలువ వల్ల భూములున్న వాళ్ళు బాగుపడ్డారు, నాకు భూమి లేదు. బాట వేయించడం వల్ల వర్తకులు బాగుపడ్డారు, నాకేం లాభం? పాఠశాల పెట్టించారు, చదువుకునే వయసు పిల్లలు లేరు నాకు. ఉచిత వైద్యశాల వచ్చింది, నేను ఎప్పుడూ జబ్బున పడింది లేదు. బస్తీలో లాగా ఎన్నో రకాల వినోదాలు గ్రామంలో ఏర్పడ్డాయి, అవి చూసి ఆనందించడానికి నాకు డబ్బెక్కడిది అన్నాడు రామయ్య. ఈసారి రాజు రామయ్య పరిస్థితి తెలుసుకున్నాడు. ముసలివాడు అయ్యాక రామయ్యను ఆయన పిల్లలు సరిగా చూడడం మానేశారు. రాజు రామయ్యకు ఒక చిన్న ఇల్లు కట్టించి పెట్టి అతనికి రోజులు హాయిగా గడవటానికి డబ్బు కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కలిసినప్పుడు రామయ్య రాజుని తెగ పొగిడాడు. వసంతరాయలు మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండగా ఇంకో గ్రామంలో ఇంకో సోమయ్య తగిలి, ఏం గొప్పలేదు, రాజు మా ఊరికి ఏం చేశాడు కనుక అన్నాడు. ఈసారి రాజు ఊరి పరిస్థితి గురించి కాక సోమయ్య గురించి తెలుసుకొని అతనికి సుఖజీవనానికి తగిన ఏర్పాట్లు చేశాడు. ఈసారి సోమయ్య రాజుని పొగిడాడు. వసంతరాయలకు కనువిప్పోయింది. ఎన్నో గొప్ప పనులు చేసిన వాడిని ఎవరూ గుర్తించరు, తమకు ప్రత్యేకంగా ఉపయోగపడితేనే గుర్తిస్తారు. దేశంలో ప్రతి ఒక్కరి చేత గుర్తింపు పొందాలంటే ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే పనులు చేయాలి తాను, అది సాధ్యం కాదు. అందుచేత గుర్తింపు కోసం కాక 10 మందికి పనికి వచ్చే పనులు మాత్రమే చేయాలి. వసంతరాయలు అలాగే చేశాడు. ఆయన కాలంలో ఆయనను అందరూ గుర్తించకపోయినా కర్పూర వసంతరాయల పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈరోజుకి కథ సమాప్తం. సకులు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.